వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ల నైపుణ్యాన్ని పెంచడం కోసం యూనిక్ రియాలిటీ సంస్థ వ్యవస్థాపకుడు CEO సుశీల్ కుమార్ మరియు కో-ఫౌండర్ వేణు కళ్యాణ్ ముందడుగు వేశారు. రియల్ ఎస్టేట్ లో విజయం సాధించాలంటే ఎలాంటి విషయాలను తెలుసుకోవాలనే అంశంపై యూనిక్ రియాలిటీ సంస్థ అబిడ్స్ లోని రాయల్టన్ హోటల్లో 3 రోజుల పాటు వర్క్ షాప్ ని కండక్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ N సత్యనారాయణ, తెలంగాణ స్టేట్ నరేడ్కో ప్రెసిడెంట్ బి సునీల్ చంద్రారెడ్డి, క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణారావు హాజరయ్యారు. సత్యనారాయణ మాట్లాడుతూ రేరా చట్టంపై అపోహలు వీడాలని, చట్టం ప్రకారం అన్ని కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు. ఇది గేమ్ చేంజింగ్ స్లైడ్ పేజ్ నెంబర్ 96 తీసుకోండి, ఓపెన్ చేయండి. సేల్స్ కుప్పలు వస్తాయి ఇంప్లిమెంట్ చేస్తే. సో ఇక్కడ వినండి, స్ట్రక్చర్ ఫర్ ప్రొడక్టివ్ సేల్స్ మీటింగ్ అంటే ఒక ప్రొడక్టివ్ సేల్స్ మీటింగ్ కస్టమర్తో జరగాలంటే ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్ దగ్గరికి మీరు వెళ్ళారు. ఇప్పుడు ఆ కస్టమర్ ఒక ల్యాండ్ గురించి, ఒక ప్రాజెక్ట్ గురించి, అప్పుడే ఆ సేల్ అనేది, డీల్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ మీకు మేజర్ ఛాలెంజ్ ఇక్కడ ఏముంటుందంటే ఆ కస్టమర్కి మైండ్ ప్రిపేర్ చేయాలి. దట్ రాబోయే నెక్స్ట్ 1 hour నువ్వు నాకు టైం ఇవ్వాలని ఆ కస్టమర్కి మైండ్ ప్రిపేర్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. చాలా మంది ప్రిపేర్ చేయరు. కస్టమర్ ఎంతైతే టైం చెప్తారో అంత టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తారు. సార్ మీ దగ్గర ఎంత టైం ఉందో తెలుసుకోవచ్చు, సో దట్ అంత టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. నా దగ్గర 5 నిమిషాలు చెప్పు, మరి 5 నిమిషాలు గంటలు చెప్తారు. అలా కూడా కొంతమంది ఏమొచ్చు సార్ డిటిసిపి లేవటు గజం 300-500 డెవలప్మెంట్ బాగుంది, ఎప్పుడు తీసుకుంటారు? 5 నిమిషాలు కదా, ఇంకేం మాట్లాడతారు దాని గురించి. సార్ నో. సో అట్లా కాదు. అందుకోసం మీరు ఏం చేయాలంటే ఒక ప్రొసీజర్ అనేది, ఒక స్ట్రక్చర్ అనేది, ఒక ప్రొఫెషనలిజం అనేది ఉంటుంది. దాన్ని ఫాలో అయితేనే సేల్స్ అనేది ఎక్కువ మీకు వస్తాయి. ఈ రోజు నుంచి సేల్ రాకున్నా పర్లేదు, స్ట్రక్చర్ని నేను బ్రేక్ చేసి నా ఓన్గా నేను పోతానంటే ఈ రోజు కాకుండా రేపు ఆ సేల్ వస్తుంది. అది కూడా మీరు మిస్ చేసుకుంటారు. ఇది అతిపెద్ద. నువ్వు సేల్స్ పర్సన్ కదా, కూర్చోబెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నీ బాధ్యత. ఇదే కదా, నేను ఇంతే చెప్తా అంటే టైం లేదు. ఇప్పుడు నన్నే నిజంగానే తప్పు మీది, మరి 100% తప్పు మీది. ఎందుకు 5 నిమిషాలు నువ్వు క్లోజ్ చేయాలని చూసినావు, అక్కడ కస్టమర్ లాస్ చేసి, మళ్ళీ కస్టమర్ లాస్ అయినప్పుడు మళ్ళీ నేనే నిలబడి వచ్చింది అయితే ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎస్ఆర్. సో అందుకోసం మీకు ఏమంటారంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ కస్టమర్ ఒక 1 hour టైం ఇవ్వడానికి మీరు ఆ టైంని గెలుచుకోవాలి. ఏం చేయాలి? గెలుచుకోవాలంటే ఏం చేయాలని అంటే ఫస్ట్ స్టెప్ ఫాలో కావాలి. అందరు కలిసి చెప్పండి, ఎలివేటర్ పిచ్ అనండి. స్టెప్స్ అయితే చాలా టైం పడుతుంది, అవునా కదా? కానీ ఎలివేటర్ అయితే ఏం చేస్తుంది? ఫాస్ట్ వస్తుంది, అవునా? సో మీరు కస్టమర్ 1 hour మీకు టైం ఇవ్వడానికి, దట్ ఈస్ కాల్ ఎలివేటర్ పిచ్. సరే ఇది సార్, అది సార్, మొత్తం ఇది చేసినాం సార్, నిలబడలేదు. దాని తర్వాత నాకెంత కమిషన్ వస్తుంది, మీకెంత డిస్కౌంట్ వస్తుంది, ఏమంటారు? నీకు ఇచ్చిన 10 నిమిషాలు కూడా అయిపోయింది నువ్వు. ఇస్తాను అంటే నువ్వు అటెన్షన్ గ్రాప్ చేయడానికి టైం తక్కువ ఉంటుంది. ఆ 30 సెకండ్లోనే 60 సెకండ్లోనే మీ కస్టమర్కి డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లోజ్ చేస్తాం. ఇది స్ట్రక్చర్. ఎందుకు? నలుగురిని మోటివేట్ చేయాలి, అప్పుడే టీం ముంగడ పోతుంది. ఇస్తాను. చూద్దాం మరి ఎట్లా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఏం చేస్తారు. ఇక్కడైతే 3 రోజులు ఫేక్ కరెన్సీ ఉంది కాబట్టి రెచ్చిపోయారు. ఆడ నిజమైన కరెన్సీ కోసం ఇట్లా రెచ్చిపోతారో చూస్తారు. లెట్స్ సీ ఏ టీం గెలుస్తారు బెస్ట్ టీమ్ అవార్డ్. ఈ రోజు కూడా 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఆటో ఓడిపోయారు సార్, ఇదో చూద్దాం ఎట్లయితే. నెక్స్ట్ ద గోల్. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా ఎలివేటర్ పిచ్ తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ ఫిక్స్ ద కాంటెక్స్ట్. అంటే ఆ పర్సన్ ని మనం కూర్చోబెట్టేసి ఎజెండా అనేది చెప్పాలి, అవునా కదా? 2 types. Type number 1, setting the meeting agenda. This happened at the starting of the meeting. ఎజెండా అనేది మధ్యలో పెట్టొద్దు, ఎజెండా అనేది లాస్ట్ పెట్టొద్దు. ఎజెండా అనేది అవాయిడ్ ద అన్డిజైరబుల్ క్లయింట్ హ్యాబిట్స్. అంటే మీరు మీటింగ్ ఎజెండాలో ఆ గ్రౌండ్ రూల్స్ ఏదైతే ఉంటాయో మీకు తర్వాత డిమోటివేట్ అవ్వడం, డిస్ట్రాక్ట్ అవ్వడం లేదు చెప్తే నేను నా ప్రపోజల్ అనేది నేను కరెక్ట్ అనేది చేసుకుంటా సార్. ఇది కొంచెం మీకు రీజనబుల్ ఉందా సార్ నేను చెప్పింది?
ఏమంటారు? ఆబ్వియస్లీ ఎస్. ఎట్లుంది పొలా ప్రేమతో గిచ్చి గిచ్చి బాను తేనె పెట్టి ఎస్ ఆర్ నో? అట్లుండాలి మరి. గ్రేట్. సో ఈవెన్ ఒకవేళ డీల్ కాకపోతే నేను మిమ్మల్ని నమ్ముతున్నా సార్, అండ్ మన కనెక్షన్ అనేది కంటిన్యూ చేద్దాం సార్. ఈజ్ దట్ డీల్ సార్? ఎట్లుంది మైండ్లో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను మంచిగా ఉందా లేదా? ఇది ప్రపోజల్ ఎవరైతే మీటింగ్ మధ్యలో స్టార్టింగ్లో అడుగుతారో వాళ్ళకి ఇట్లా సమాధానం అనేది చెప్పాలి. సో క్రియేట్ యువర్ కాంటెక్స్ట్. స్టెప్ నెంబర్ 1, ఆల్వేస్ గివ్ దెమ్ యువర్ పాజిటివ్ అప్రూవల్ వెన్ దే స్పీక్. అంటే మీటింగ్ స్టార్టింగ్లోనే ఏదైనా వాళ్ళు అబ్జెక్ట్ చేశారనుకోండి, ఏదైనా అడిగారనుకోండి, బుస్సు అని బుస్సు అది చేయకండి, కాటేకండి. వాళ్ళకి ఏం చేయాలి? ఓకే సార్, నేను యాక్సెప్ట్ చేస్తున్నా సార్, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను సార్ ఫస్ట్ అనండి. వాళ్ళు ఖుషి అవుతారు, అమ్మ మనకి యాక్సెప్ట్ చేసి. కొంతమంది అంటే కుదరదు సార్, అసలు కుదరదు, తగ్గడం అసలు ఫిక్స్డ్ ప్రైస్ సార్, ఓకే ఇట్లా బుసుకొని కొడుతుంటారు అనమాట. అలా హట్ అవుతుంటారు. విన్ విన్నా ఆర్ విన్ నో డీలా? కస్టమర్ కూడా గెలవాలి, మీరు కూడా గెలవాలి. కానీ నో సార్ ఫిక్స్డ్ ప్రైస్ సార్ అంటే ఏం చేస్తారు? అప్పుడు కస్టమర్ని ఓడిపేస్తారు, మీరు గెలుస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్. ఎప్పుడైనా కస్టమర్ ఏదైనా అబ్జెక్ట్ చేసినప్పుడు, ఏదైనా మధ్యలో ఇంటర్ఫియర్ చేసినప్పుడు, ఏదైనా ఫోన్ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఎవరికన్నా మధ్యలో ఊపిక లేచి పోతున్నప్పుడు, అప్పుడు మీరు ఆ కస్టమర్ని కొంచెం కంట్రోల్ చేయాలి, అవునా కదా? సో కంట్రోల్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఏ విషయాలు కూడా కస్టమర్స్కి చెప్పొద్దు. ఫాలో కావాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, కానీ ఫాలో కావాలి. ఎట్లా? ఒకసారి వంట చేసి పెట్టగానే మీ వైఫ్ తిన్న తర్వాత ఎక్స్ప్రెషన్ ఫస్ట్ చేంజ్ కావద్దు, నవ్వుకుంటూనే ఉండాలి. రెండోది పాయింట్ నెంబర్ 2, ఏమనుకోకపోతే ఒకటి నీకు అడగొచ్చా? ఫస్ట్ మీ వైఫ్ ఏం చేస్తుంది తెలుసా? మాయనే ఎప్పుడు బుస్ క్యాండిడేట్ మళ్ళీ ఈరోజు ఏమనుకోకపోతే ఒకటి అడగొచ్చా అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తుంది? ఆమె చెక్ చేస్తుంది. సరే పోనీ చెప్పండి అనగానే ఇమీడియట్గా చెప్పొద్దు, అదే లాజిక్. కొంచెం అడిపించుకోవాలన్నమాట మనం. మళ్ళీ ఏమనాలి? పక్క కదా, ఏమనుకో కదా అంటే ఏమనుకోండి అండి. ఇప్పుడు కొంచెం టెన్షన్ క్రియేట్ అయ్యింది, ఇప్పుడు తర్వాత మూడోసారి కూడా చెప్పొద్దు. షూర్ కదా? షూర్ చెప్పండి. ఇంకా చెప్పలేదు అనుకో గుండాగుతుంది కాదు పీపుల్స్ కదా, క్యూరియాసిటీ. ఎప్పుడు ఏం చెప్పాలంటే, నిన్నటి కూర ఏదైతే ఉందో చాలా సూపర్గా ఉండే, అసలు నీలాగా మన ఒకే కర్రీ, మసాలా ఒకే కర్రీ ఎవరు చేయరు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సూపర్ చేస్తాం. ఎందుకో ఈరోజు కూరలో ఆ ఉప్పు ఎక్కడి నుంచి తెచ్చినాను, ఆ ఉప్పులో ఏదైతే కంపెనీదో లేదంటే ఆ ఉప్పులో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, అందుకోసం ఉప్పు ఈరోజు వర్కౌట్ కాలేనట్టుంది. కొంచెం ఆ ఉప్పుది నెక్స్ట్ టైం నుంచి కంపెనీ చేంజ్ అయ్యి, ఎందుకంటే చేతులు చాలా సూపర్గా ఉంటాయి, నువ్వు ఏది వచ్చినా అమృతంగా ఉంటుంది. కాంప్లిమెంట్ ఏముంటుంది సార్? ఎస్ ఆర్ నో? సో ఇది ఫీడ్బ్యాక్. రెండోది టీమ్ మెంబర్ ఎందు అని అర్థమవుతుందా? స్క్రిప్ట్ ముందే వేస్తారు. ఇది అనమాట. బ్యాడ్ హ్యాబిట్ నెంబర్ 3 ఏంటి? ప్రజెంటేషన్ స్టార్ట్ కాగానే ఏం అడుగుతారు? ప్రైజ్ అడుగుతారు. ప్రైజ్ ఎంత చెప్పు. సో ఆస్కింగ్ ప్రైజ్ బిఫోర్ ఈవెన్ అండర్స్టాండింగ్ ద ప్రోడక్ట్ అండ్ ఇట్స్ ఫిటెడ్ టు దేర్ నీడ్స్. ఇప్పుడు వాళ్ళకి ఏమడగాలంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. పక్కా సార్ నేను మీకు ఖచ్చితంగా ప్రైస్ చెప్తాను, కానీ వితౌట్ మీ కస్టమర్ వితౌట్ నోయింగ్ ప్రైజ్ మీరు ఎట్లా కొంటారు సార్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్ బోర్డ్ ఎట్లా అవుతారు? కాదు కదా, మీరు ఖచ్చితంగా ప్రైస్ చెప్తాను, కానీ దానికన్నా ముందు నేను మీకు ఒకటి అడగొచ్చా? ఎస్, పక్కా కదా? ఎస్. I always believe that before the price discussion, నేను ప్రతిసారి నమ్ముతాను ఏంటంటే, బిఫోర్ నేను ప్రైస్ డిస్కస్ చేసే ముందు నేను క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కస్టమర్కి కరెక్ట్గా యూజ్ అవుతారా కాదా. I mean, think about it. If the product does not fulfill your needs, మా ప్రోడక్ట్ మీ నీడ్స్ ఫుల్ఫిల్ చేయకపోతే, దెన్ నేను ప్రైస్ డిస్కషన్ చేసినా కూడా అది పాయింట్లెస్, యూస్లెస్. సో నేను ప్రైస్ రివీల్ చేసే కన్నా ముందు కెన్ బి ఫస్ట్ గెట్ క్లియర్ if this product is right product for you or not. Is that okay? Yes. Great. Thank you so much for understanding. Hello, ఈ పదం యూజ్ చేయాలి మళ్ళా. ఓకే ఓకే సార్. అండి, నా పేరు వేణు కళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. గత ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో 12 సంవత్సరాల నుంచి 2 మిలియన్ ప్లస్ పీపుల్ని అడ్రస్ చేయడం జరిగింది మన తెలుగు స్టేట్స్లో. ఇప్పుడు మేము ఈరోజు రియల్ ఎస్టేట్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం అనమాట, ఫర్ ద రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్కి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి, రియల్ ఎస్టేట్ లీడర్స్కి. ఎందుకోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే, మార్కెట్లో
చాలా రియల్ ఎస్టేట్ పైన అవేర్నెస్ అనేది లేక ఎథిక్స్ అనేది కూడా కొంచెం మిస్ చేసి కస్టమర్స్కి అనేది ఏదైతే జస్టిఫికేషన్ జరగాలో అది జరగట్లేదు. అలానే ఏదైతే ప్రొఫెషనలిజంతో బిజినెస్ ఏదైతే జరగాలో ఈ రియల్ ఎస్టేట్ అది జరగట్లేదు అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది చాలా గొప్ప ఫీల్డ్ అండి. ఎందుకనంటే ఈరోజు మన తెలంగాణ వైపు చాలా దేశాలు అనేది చూస్తున్నాయి. ఎందుకంటే మన స్టేట్ అనేది ఈరోజు చాలా దూసుకొని వెళ్తుంది కాబట్టి. అలానే బాంబే తర్వాత హై రైస్ బిల్డింగ్స్ అనేది మన హైదరాబాద్ అనేది చాలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అనమాట. సో ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది అనమాట. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రకారంగా కూడా స్టేట్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది, కానీ చాలామంది ఏజెంట్స్ అనేది ప్రోగ్రెస్ అవ్వట్లేదు అనమాట, డ్యూ టు కొన్ని విషయాలు అనేది వాళ్ళకి తెలియక. సో ఏ విధంగా అయితే స్టేట్ అనేది ప్రోగ్రెస్ అవుతుందో రియల్ ఎస్టేట్ ప్రకారంగా, అదే విధానంగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఏజెంట్స్ కూడా ప్రోగ్రెస్ కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ 3 days నుంచి అనమాట. అంటే రియల్ ఎస్టేట్లో కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, కస్టమర్స్కి వాల్యూ ఎలా డెలివర్ చేయాలి, అలానే ఈ బిజినెస్ని ప్రొఫెషనల్గా ఎలా చేయాలి అని చెప్పేసి మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. సో మాకు మోటివేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి మన రేరా చైర్మన్ మన సత్యనారాయణ సార్ కూడా వచ్చి ఇక్కడ ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. ఏజెంట్స్కి అందరికి కూడా చెప్పారనమాట. రేరా ఏదైతే నామ్స్ ప్రకారంగా డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరందరూ కూడా పాటించాలి. అలానే రేరా మెంబర్షిప్ని కూడా తీసుకొని మీరందరూ బిజినెస్ ప్రొఫెషనల్గా చేస్తే ఇంకా కస్టమర్స్కి అనేది నమ్మకం క్రియేట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనేది ఫేస్ ఆఫ్ ద కంపెనీ, ఫేస్ ఆఫ్ ద స్టేట్, ఫేస్ ఆఫ్ ద రేరా అనమాట. సో అట్లాంటప్పుడు ప్రతి ఒక్క ఏజెంట్ కనుక అప్గ్రేడ్ అయ్యి ఈ బిజినెస్ని ప్రొఫెషనల్గా చేసినట్టయితే ఓకే, అట్లా రియల్ ఎస్టేట్ అనేది ఇంకా అనేది ఫీల్డ్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్కి గ్రో అవుతుంది. కస్టమర్స్ కూడా జస్టిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు కస్టమర్స్కి జస్టిఫికేషన్ జరిగినప్పుడు మిగతా స్టేట్స్ నుంచి, మిగతా కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారనమాట. మార్కెట్ అయితే బూమింగ్ ఉంది, కానీ సమ్వేర్ సంహవ్ ఒక నమ్మకం అనేది తగ్గుతుందనమాట కొన్ని కంపెనీస్ వల్ల, కొన్ని ఏజెంట్స్ వల్ల. సో అది కనుక మనం బేరియర్ని బ్రేక్ చేసినట్టయితే ఓకే, అప్పుడు ఆ నమ్మకం అనేది ఎక్కువ పెరిగినట్టయితే ఇంకా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా బూమింగ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అనేది 3 days నుంచి కండక్ట్ చేస్తున్న చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కంటిన్యూగా డిస్ట్రిక్ట్ వైజ్ చేయాలని మేము డిసిజన్ తీసుకున్నాం. ఇంకా ప్రతి ఒక్క తెలుగులో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అందాలి. అండ్ ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ పాటించుకుంటూ వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, కస్టమర్ కూడా జస్టిఫికేషన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నేను యూనిక్ రియాలిటీ ఫౌండర్ అండ్ CEO నేను ప్రొఫెషనల్ బిల్డర్ని. అయితే చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చేసే ఒక ట్రాన్సాక్షన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే రెరా వచ్చేసి 2017 నుంచి మనకు తెలంగాణ స్టేట్లో ఉంది. కానీ చాలామంది ఏజెంట్స్ మనం తెలంగాణ వైజ్ హైదరాబాద్లో చూసుకుంటే అరౌండ్ ఒక 5 lakhs దాకా ఉన్నారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. అదే కనుక సర్టిఫైడ్ ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారని మనం చూస్తే ఒక 3,000 మెంబర్సే ఉన్నారండి. అంటే చైర్మన్ గారు వచ్చేసరికి 2,700 ఉంటే చైర్మన్ గారు ఒక చాలా తక్కువ టైంలో ఒక 300 మందికి ఏజెంట్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అయితే ఈరోజు మనకి సార్ ఏం చెప్పారంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరు అప్లికేషన్ పెట్టినా వితిన్ 44 hours వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుందండి. అయితే రెరా రూల్స్ ప్రకారం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరైనా కానీ రెరా నెంబర్ లేని ల్యాండ్ అంటే లేఅవుట్స్ కానీ అట్లాగే బిల్డింగ్స్ కానీ ఆ ట్రాన్సాక్షన్ చేస్తే నేరం అవుతుంది. సో అదే మన రెరా చైర్మన్ సత్యనారాయణ గారు చాలా క్లియర్గా చెప్పారు. మనకి ఈరోజు ఒక 220 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కన్సల్టెన్సీలు కంపెనీలు వచ్చి పాల్గొన్నాయండి. ఇది అక్రాస్ తెలంగాణ, ఆంధ్ర అలాగే కర్ణాటక నుంచి వచ్చారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరికీ కూడా ఫ్రెషర్గా స్టార్ట్ అయితే ఎలా రియల్ ఎస్టేట్లో ముందుకెళ్ళాలి, సీనియర్ అయితే ఎట్లా ముందుకెళ్ళాలనే చాలా ఒక అవగాహన లోపం మనకు కనిపించింది. సో దాన్ని మనం చూసి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దీన్ని సద్వినియోగించుకొని ఒక మంచి నాలెడ్జ్ తోటి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ అందరూ కూడా మంచి బిజినెస్ చేయాలి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఫేస్ వచ్చేసే రియల్ ఎస్టేట్ చూశారు కదా, మనం కోకాపేటలో 100 crores ఎకరం వెళ్ళింది. అయితే బిల్డర్స్ కడతారు, కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్సే ఆ బిల్డర్ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేస్తారు. కాబట్టి ఏజెంట్స్ అందరూ కూడా చక్కగా నాలెడ్జ్ నేర్చుకొని ట్రాన్సాక్షన్ చేస్తే అట్లా బయ్యర్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళ అవుతాం. రెరా సర్టిఫికేట్ ఏజెంట్ ఉంటే అట్లాగే బిల్డర్ కూడా ఒక రెరా ప్రాజెక్ట్లో కొంటే బయ్యర్కి కూడా ప్రొటెక్షన్ చేసినట్టు ఉంటాం. కావున అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ రెరా సర్టిఫికేట్ చేసి తీసుకొని, అంటే ఒక 10,000 rupees మీరు ఆన్లైన్లో వెబ్సైట్లో కడితే అది 5 yearsకి వ్యాలిడిటీ ఉంటుంది. అదే కంపెనీస్ అయితే 50,000 plus GST అండి. దీన్ని పే చేసి మీరు అందరూ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.